బాపు సింపుల్గా సౌమ్యంగా వినిపించే పేరు, ఇంటింటా పరిచయమైన పేరు. బాపు చిత్రకారుడిగా, చలనచిత్ర దర్శకుడిగా సిద్ధుడు, జగత్ప్రసిద్ధుడు. 4 తరాల అభిమానుల్ని సంపాదించుకున్న అదృష్టవంతుడు. వేలాది మంది ఏకలవ్య శిష్యులున్న ఆచార్యుడు. కథలని బొమ్మలు గీసే బాపు 1967లో కదిలే బొమ్మలు తీసే సినిమా రంగంలోకి మొట్టమొదటిసారి అడుగుపెట్టారు. సాక్షి ఆయన తీసిన మొట్టమొదటి సినిమా. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బతకరా బతకరా పచ్చగా. గోదావరి తీరంలో విగ్గులు, మేకప్లు లాంటి ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు ఏవీ లేకుండా సహజమైన వాతావరణంలో తీసిన చిత్రం సాక్షి. చిన్నతనంలో తన హృదయంలో దాచుకున్నటువంటి గోదావరి అందాలన్నిటినీ తన శైలిలో చాలా అందంగా, విస్తృతంగా చూపించారు సాక్షి చిత్రంలో బాపు. దర్శకత్వపు శాఖలో అంతకు మునుపు ఎవరి దగ్గర పనిచేయకపోయినా సాక్షి చిత్రంలో తన సొంత శైలిని చూపించి ప్రజామోదం పొందారు బాపు. బొమ్మల గీయడంలోనే కాదు, సినిమాలు తీయడంలో కూడా ఆయన బాణీ ఆయనదే. తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి సాక్షి సినిమా వెళ్ళి ఇంటా గెలిచింది, రత్సా గెలిచింది. గురుగారు, మీ దృష్టిలో ఏది గొప్ప సినిమా అంటారు? థియేటర్లో నలుగురు హృదయాలని కదిలించే సినిమా కంటే ఇంట్లోంచి నలుగురిని థియేటర్ కదిలించే సినిమాలు గొప్ప అన్న ఉద్దేశం. సాక్షి సినిమా తర్వాత తీరిక లేకపోయినా సరే బొమ్మ అడిగితే కాదనేది లేదు. అప్పటికీ ఇప్పటికీ అంతే. కాకపోతే రోజుకు 24 గంటలు పనిచేసే బాబు 28 గంటలు పనిచేస్తారు అంతే. నిత్య గీతాధ్యయనంతో
లక్ష చిత్రార్చన చేసిన ధన్యుడు బాపు. ఎన్ని బొమ్మలు వేసినా గీసినా క్వాలిటీలో మాత్రం రాజీ లేదు. ఒక్కోసారి బొమ్మ కుదరక ఒదగక పోట్లగిత్తలా పేచి పెడుతుంది. ఆయనకి పంతం వస్తుంది. ఇంకొక్కసారి మరోసారి అలా దానికి ముక్కుతాడు వేసి దారికి తేవలసిందే. మనస్సులో అనుకున్న బొమ్మ ముమ్మూర్తుల కాగితం మీదకి రావాల్సిందే. తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో బాపు బొమ్మల రామాయణం వెలువడింది. రాముడి బొమ్మ ఎన్నిసార్లు వేసినా తనివి తీరక బాపు సంపూర్ణ రామాయణం చిత్రం చేశారు. ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ముఖ్యంగా కైకమ్మ అలక, కోపగృహం, వరాలడిగే దృశ్యం బాపు ప్రతిభకి భావుకతకి అద్దం పడుతుంది. ఏమిది? ఓహో, ఉపగృహానికి దారి చూపేచి నెల. అందానికి అలకే అలంకారం. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటే అంధకార బంధురమైన ఈ విధంగా కటిక నేలపై పవళించడానికి కారణమేమిటి దేవి? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించతగునా? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నన్నెవరు పిలిచారు? నీ ఇంట నిన్ను పిలవడమేమిటి దేవి? ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. నిజమే, మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. నీ అలుక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకు. కొత్తగా కానుకలు ఏమీ అక్కర్లేదు, పాత వారాలి. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం, కోరుకు. ఆడిన మాట తప్పరు కదా? ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా. అది ఇనవంశీయులు నేర్వని విద్య. అడగరానిది అడిగినా, అశువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే? అది పుత్రవాత్సల్యం కైక. సరే, ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను, ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను. కోరుకోని వరాలు. ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా రెండవ వరం. కైక, నా రామునకు వనవాసమా? అన్నది నీవేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక? నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా
కైకా, వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది? నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది? నిన్ను అర్థిస్తున్నాను కైకా. భరతునికి సంతోషంగా పట్టం కడతాను. కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైకా, దూరం చేయకు. అసంభవం. ఒక్క వరలో 2 కత్తులు ఇమడం. కైకా, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా? మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా? ఆ రోజుల్లో అంటే దాదాపు 22 సంవత్సరాల క్రితం అన్నమాట. సాంకేతికంగా ఇన్ని సదుపాయాలు లేని రోజుల్లో ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ సహకారంతో బాపు తీసినటువంటి ఈ సన్నివేశం నాటికి నేటికి వినోదభరితమే. ముట్టడించింది. రాక్షస వీరులు లక్షోపలక్షలుగా బలైపోతున్నారు. వెంటనే తరలి వెళ్లి శత్రు సంహారం చేయవలసిందని లంకేశ్వరుల ఆజ్ఞ. శత్రువులను హతమార్చుతాను. రావణ పాత్రలో సంపూర్ణ రామాయణంలో పశ్చాత్తాప ఘట్టం. అన్య కష్టం మోపితే నీ దశమస్తకాలు సహస్రఖండాలు నేడు నాకు రేపు నీకు ఆ రాముడేటి. జన్మనిచ్చిన వారికి సాష్టాంగ ప్రణామం చేయలేనందుకు చింతిస్తున్నాను. కడసారిగా కన్నులతోనే మ్రొక్కి కైలాసానికి పోతున్నాను. కన్న బిడ్డలు అన్నదమ్ములందరూ సమిధంగా ఆహుతైపోయారు. ఈ అక్రమ మారణ హోమం ఇక్కడైనా ఆపండి. నాకెవడో హాని చేయలేదు. కానీ మీకు మీరే హాని చేసుకోవచ్చు. ఇదేనా
ఒకనాడు నయనానందకరమై శోభిల్లిన నా కొలువు కూటం నేడు శూన్యమై శోభావిహీనమై కల్పావసాన వేళ సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మ్రగ్గుచుంది. ఈ ఆసనములన్నీ మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంట చిచ్చు వెట్ట నేనొంటరిగా తిలకించనా? ఒంటరిగా తిలకించనా? ఇంద్రాది దివిజుల మంద్రాస్త్రముల గెలిచి పేరు తెచ్చినవాడ పెద్ద కొడుక బాలప్రాయములో ఆలములో దూకి వన్నికెక్కినవాడ చిన్న కొడుక. మేరు అంతటివాడా ధీర ప్రభావుడా కూడ పుట్టినవాడా కుంభకర్ణ. నీతి తప్పనివాడా ఖ్యాతి నుందెడివాడా ప్రియ భాషణాస్య విభీషణాఖ్య. తరుణ సుతులార హితులార తమ్ములార అనుగు జనులార మనులార ధనుజులార సమర కోరాత్మికీరీతి సమిధలగుచు కదలిపోతిరి వీనినే కాకి చేసి ఏకాకి చేసి. లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల కండబలము గుండెదిటవు ఒక నికృష్ట మానవుని ముందు నీరైపోయినవా? అతడు మానవ మాత్రుడు, సరసిజ నేత్రుడు, శుభగాత్రుడు, దివ్య చరిత్రుడు, అంతటా తానే, అన్నీ తానే. నన్ను అవహేళన చేస్తున్నాడు, మందహాసంతో మందలిస్తున్నాడు. పరమ సౌజన్యంతో పరిహరిస్తున్నాడు. దుర్భరం, దుర్భరం. ఈ అవమానము నేను సహించను. కనులు మూయకనే కంటున్నా ఈ పీడకలతో నేనిక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవో, ఎవని ఆజ్ఞ లేనిది జలాలు ప్రవహించవో, ఎవనికి భయపడి అగ్ని ప్రజ్వలదో అట్టి పంచభూత గర్వ విద్రావణుడైన ఈ రావణునికే భయమా? భీత, శోకమా? ఎందుకు ఎందుకు నాకు ఈ దుస్థితి? ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చేటు. సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు. అప్రయాలు చెబుతున్నావు. ఎవరు నువ్వు? నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని.
ముందులేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి. ఆ మదం చెప్పే మాటలు వినకు. నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సు నా మాట విను. ఆ సీత వేరెవరూ కాదు, నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్న వేదవతే. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలువగలరు? నేడు రణరంగంలో నీవు నిలువగలిగావా? నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే. సగము చచ్చిన నీకు సమరమెందుకు? విరూపాక్ష కటాక్షలబ్ధమైన వరములున్నాయని మిడిసిపడకు. రంభ శపించలేదా? నలకూబరుడు నీ నాశనం కోరలేదా? కోతులే నీ పాలిట యమదూతలని నంది నిందించలేదా? మహత్తర శాపగ్రస్తుడవు. ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను. సీతను విడు. కామించిన కాంతను వదలకు, మోహించిన ముదితను వీడకు. ప్రాణ ప్రలోభించే సకల దిక్పాలక మస్తకాలు మోకరిల్లని నీ పాదాలతో నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివే. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా? సృష్టిలో సూడాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంత కాలం నీ పేరు నిలుస్తుంది. అవును, నిలుస్తుంది. మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు? తల వంచకు, 10 తలలతో ఎదిరించు. ఎదిరిస్తాను. ప్రళయోగ్ర మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిల్లుతోంది. ఆహా, ఇంక నువ్వు ప్రభాతమవుదేమి? ఉదయ భాస్కర, ఉదయించు, ఉదయించు. చూశారుగా సీను, అందుకే దిగ్దర్శకుడిగా బాపు తెలుగు ప్రజల అఖిల భారతదేశ ప్రజల ఛే ప్రపంచ ప్రేక్షకుల ప్రజల హృదయ సినిమా ఏమిటయ్యా బాబు, నేను అతిగా పొగుడుతున్నానంటారా? ఉన్న మాటేనయ్యా. ఆగండి. ఇదండి బాబు సంగతి. ముత్యాల ముగ్గులో ఈ భజంత్రిలో ఒరవడని ఒకదాన్ని కొత్తగా సృష్టించారు. చస్తున్నాం. ఒక్క మాట ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు కదా. ముత్యాల ముగ్గు ఒక గొప్ప కమర్షియల్ ట్రెండ్ని సెట్ చేసింది. గొప్ప కమర్షియల్ ట్రెండ్ అండి. చాలా కొత్త అందాలు చూపించింది, నవ్వించింది, కవ్వించింది, ఏడ్పించింది. మాటలతో పాటలతో తెలుగునాట సందడి చేసింది, పండగ తెచ్చింది. ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలు కుంగిళ్ళలోన మూడు పువ్వులు 6 కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. బాపు చిత్రాల్లో పాత్రల పరిచయం ఒక ప్రత్యేక పంథ. మొదటి చూపుతోనే పాత్రల స్వరూపం మాత్రమే కాదు, స్వభావం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ పాత్ర ఇంట్రడక్షన్ ఒక ఉదాహరణ. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా, సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.
ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్, మీరు ఒకసారి చూసి సరేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరేలేదు యాదవ న్యూసెన్స్. నారాయుడు, ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఎవరా మిగిలిపోతావని చెప్తే వినిపించుకున్నావా? ఖర్చు అయిపోయావు. కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూర్చుని వెళ్ళేవాడివి. ఇవాళ డిక్కీలో దొంగన్నావు. దర్జా తగ్గిపోరా? ఈ పేరు గలవాడు జ్వరం వచ్చి వేళ చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ తీసుకుంటున్నాను. సమాధి చేద్దామా తగలబెట్టిద్దామా? ఏం సెక్రటరీ అయ్యా నువ్వు? మన చేతికి మట్టి అవ్వకుండా పనులు చేయాలని 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పటికే వీడి మీద బోల్డ్ ఖర్చు అయింది, మళ్ళీ తగలెట్టడానికి ఒక ఖర్చా? ఎస్ సార్. అయితే దాన్ని అలాగే దాచుంచమంటారా? బాగా పొద్దొయ్యేదాకా మన షెడ్లో దాసి ఉంచి ఈ శవాన్ని ఆడి మామగారు పక్కలో పడుకోబెట్టి. వాళ్ళిద్దరి మధ్య ఆశ తగదనలాగా సార్. అదేనో ఆ డిఫరెన్స్లు ఉన్నాయి గనకే ఈనాడు పక్కలో తొంగోబెట్టి పోలీసులకు ఫోన్ కొట్టు, వాళ్ళు చూసుకుంటారు. మనం సరదాగా అలా షికారినట్టెళ్ళి పరామర్శ చేసి రావచ్చు. ఎస్ సార్. అవును సెక్రటరీ, మనం అనుకున్న పని అయిపోయింది కదా. సావుకారు సొమ్ము ఇచ్చాడా? ఎస్ సార్. బతికుండగా డబ్బు ఇవ్వలేకపోయాడు. పాపం సచ్చి రుణం తీర్చుకున్నాడా ఆ నారాయుడు. ఇదేటి సొమ్ము తక్కువ ఉన్నదే? కొంచెం అనుకోని ఇబ్బంది వచ్చి తీసుకున్నాను. సాయంకాలం సర్దేస్తాను. ఆ ముక్క నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాల. అసలు నేను లెక్కే పెట్టనని నీ ఎదవాలోచన తప్పు కాదు. ఇక్కీలో పడుకోబెట్టా. హలో 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 ఏంటి గున్నాథం గారు, గాలి ఎలా మళ్ళింది? భలే వారే, మన గాలెప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట! తమరి సలహాలేందే సూర్యచంద్రులే కదలరే. ఇక నా పోటీ వాడంతా ఎవరయ్యా మీరు? చూడు గురునాథం, నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయం వేసి ఈ భట్రాజు మేళం ఎట్టించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. ఆహా, ఓహో, పొగట్టంటే అసహించుకునే గొప్పతనం తమరొక్కరిలోనే ఉంది ఈ భూమి మీద. అమ్మమ్మ, ఏ పొగండి బాబు, అసలు ఇది పొగట్ట కాదు, ఉన్న మాటే అన్నాను. బుద్ధొచ్చింది బాబు, బుద్ధొచ్చింది. ఆ ఇంట్లోకి రా. పంచదార మీద కంట్రోల్ తీసేశారు. నీ కాడ 10,000 బస్తా స్టాక్ ఉండిపోయింది. రేటు పడిపోద్దని భయం వేసి వచ్చావు, అవునా? మహాప్రభు, ఇంత గొప్ప మేధావులిహా. సినిమా కథలు చెప్పొద్దన్నానా? పాయింట్లోకి రా, పాయింట్లోకి రా. అదే, నా దగ్గర స్టాకు చెల్లేదాకా బజార్లోకి పైనుంచి బస్తాలు తెగకూడదు, అంతేనా? అవును బాబు. దానికేముందండి, అలాగే సమ్మెలు చేయించో, జైల్లో పెట్టించో, ఓడలు ముంచో 1 నెల ఆపుతాను చాలా. చాలు బాబు. ఈ బిజినెస్ లో మీకు 7 లకారాల దాకా మిగులుద్ది అనుకుంటా. అమ్మమ్మ, అంత లేదండి. అదిగో మళ్ళీ సినిమా కథలు. లాభం కావాలంటే కొంత ఖర్చు అవుద్దండి. నేను ఎక్కువ అడగట్లేదు. ఓ 2.5 ఇప్పించండి, పనులు జరిగిపోతాయి. బాబు, పిల్లల వాడిని. సరే అలా కానివ్వండి. రేపు తెల్లారేటప్పటికి మార్కెట్లో స్టాక్ తెప్పించి అమ్మించేస్తాను. 4 మురిగిపోతాం. వద్దు బాబు, తమ చిత్తం. సరేనా? సెక్రటరీ, మనోడు 1,00,000 అడ్వాన్స్ ఇస్తాడు. హలో 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 ఏ ఊరు బాగుంది? గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఎవరాలు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ. చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఓ కాల్ తీయించేస్తానండి. నాదే? మంద కాదండి, ఒకడదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా సెలమణిపోతున్నారు. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదండి, వాళ్ళిద్దరిని ఎడగొట్టే సెపరేషన్ కేసు అన్నమాట. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడండి. ఆడు అసలు కొడుకు కాదండి. ఆడికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత అవుద్ది? చెబుతాను. అంతేనా? అంతేనంటే మరొకటి ఉందండి. ఆడుకో మేనమా ఉన్నాడండి. ఈడు డాక్టర్ ఆడికి ఇష్టం లేదండి. ఆడు కాలు తీయించేయాలండి. కాలు కాదండి, మట్టై చేయించేసామనుకోండి. ఎంత అవుద్ది? ఓ అంతేనా? అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి.
అవి నా సొంత విషయాలు అనుకోండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడండి, ఆడు నా సోయానో బావమరిది. ఆడిని దించేసి నన్ను నా సీటుకి ఎక్కించాలండి. ఎంత అవుద్ది? అంతేనా? అంతేనంటే ఇంకా బోల్డ్ అని విషయాలు ఉన్నాయండి. ముందు దీని రేటు తేల్చండి. సెపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీటుకి ఎంత అవుద్ది, ప్రెసిడెంట్ సీటుకి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, మర్డర్కి కాలేజ్ సీటుకి ఎంత అవుద్ది, కాలేజ్ సీటుకి సెపరేషన్కి మర్డర్కి ఎంత అవుద్ది, మొత్తం హోల్సేల్ ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమనుందా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. మీరు 100కి 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఇదంతా అర్రీబూరిగా తెలిసే వ్యవహారం కాదు. రేటు లిస్ట్ చూసి చెప్తాను. కొత్తగా పెళ్ళైన జంటకి సినిమాలో ఓ డ్యూయట్ ఉంటే బెటరు, ఉండి తీరాలి అనే సినిమా ఛందస్సుల్ని అతిక్రమించి హిందుస్థానీ మ్యాండోలిన్ విద్వాంసులు సజ్జాద్ హుసేన్తో శివరంజని స్వరాలు పాటన్నర సేపు పలికింపజేసిన దృశ్యం నేత్రానందంగా, శ్రవణానందంగా రూపుదిద్దుకుంది. తెలుగు సినిమాలలో వచ్చిన సుందర శృంగార దృశ్యాలు 1-2ల్లో ఇది ఒకటిగా నిలిచింది. గారు, మీ సినిమాల్లో శిల్పం, సాంకేతిక విలువలు ఇవన్నీ ఉంటాయి, కానీ చెప్పండి. మెసేజ్ ఏమీ ఉండదంటారు. మెసేజ్కి లక్షలు పోసి సినిమా తీయడం ఎందుకండి? ఇప్పుడు టెలిగ్రామ్ ఇచ్చుకోవచ్చు కదా, ఫోన్ చేసి చెప్పచ్చు. మాట వరుసకు అలా అన్నా నినాదాల హోరు గోబలెదిరేలా ఉండకపోయినా చెప్పదలుచుకున్న మాట మనసుకు హత్తుకునేలా చెప్పడం బాపు బాణి. ఉదాహరణకి గోరంత దీపంలో అత్తారింటికి వెళ్తున్న ఆడపిల్లకి హితబోధ. స్నేహితుల దగ్గర సెలవు తీసుకుంటున్నావమ్మా? పట్నవాసంలో కొత్త రకం స్నేహాలు కలుస్తాయి కాబోలు, కాగితప్పులు, ప్లాస్టిక్ లతలు. రామ్మా. నీకు ఒంటి నిండా నగలు పెట్టలేకపోయామని మీ అమ్మ బాధపడుతోంది. మీ చెల్లాయి దాని మెడలో గొలుసు, గాజులు నీకు ఇచ్చేయాలంటోంది. అది ఇచ్చినా నేను పెట్టుకుంటానా నాన్న? నాకు తెలుసమ్మా, మీ అమ్మకి తెలుసు. అయినా మమకారం అలాంటి. నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం, వందనం, నీ నిగ్రహం, నిదానం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు. అమ్మా, పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నాం. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ నీ భర్తే. మంచైనా చెడైనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా, స్నేహితుడిగా నేను నీకు ఇచ్చే సంపద ఈ నీతి వాక్యాలేనమ్మా. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకట్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. నీవు హాయిగా, సంతోషంగా ఉన్నప్పుడే కన్నవారిని తలుచుకో. వారిని చూడటానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పకు. అది నా పెంపకానికే అవమానం. నీవు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి. నీ కష్టాల్ని నువ్వే భరాయించుకోవాలి. గోరంత దీపంలోనే చిరకాలం గుర్తుంచుకునే ఆరుద్ర సాహిత్యం. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా. పడవలైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. అడవిలో పల పక్షి అయితే
బోయనైనా సాతకోటిని పుణ్య చరితము పాడగా. ఇవాళ చాలా మోడర్న్ అనుకుంటున్న రీతిలో దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇళయరాజా కంపోజ్ చేశారు అన్ని కట్ నోటేషన్స్తో పాటని. ఆ పాటని ఇవాళ మనం అనుకుంటున్నటువంటి మోడర్న్ రీతిలో బాపు గారు చిత్రీకరించారు. మంత్రి గారు వియంకుల్లో ఈ పాట వినండి. మనకు దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా. విడిపోకు చలిమితో చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావుర దోస్తి ఒకటే ఆస్తిరా. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాపు రమణల్ని ఎన్సీఎల్ తరఫున ఓ హాస్య కథమ్మని చేసి పెట్టండి అని అడిగితే దానికేం భాగ్యం, నవ్వితే నవ్వండి అంటూ 3 గంటల సేపు నవ్వించారు. అందులో బోలెడు జోకులు, బోలెడు కార్టూన్లోనూ. తమరు ఇంకా టిఫిన్ ఆర్డర్ ఇచ్చేట్లు లేదు. ఇదిగోనమ్మా కాఫీ. అత్తగారు కాఫీ కూడా ఇవ్వలేదు అని నలుగురు నన్నాడిపోసుకుంటారు. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి లోకరక్షామణి భాస్కర నమస్తే నమస్తే. చూస్తున్నా నమః. ఏం మహత్యం! స్వామివారు నీటి మీద నడుస్తున్నారు. ఏడు సార్ ఈత వచ్చి ఉండదు. ఏంట్రా 800 అడుగుతున్నారు సార్? 800 అడుగుతున్నాడు. ఫస్ట్ టైం ఎంత ఇచ్చావు? 400. సెకండ్ టైం ఎంత ఇచ్చావు? 500. థర్డ్ టైం ఎంత ఇచ్చావు? 525. చూసారండి, కరెక్ట్ టైం 525 ఇస్తే ఎట్ టైం 800 అడుగుతారట. 800 అడిగారా? 800 అడిగారు. తగ్గిస్తున్నాడా? తగ్గిస్తున్నాడు. కడుపు కన్నం తింటున్నాడా, గడ్డి తింటాడు వాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు వాడు? చెప్పు. తెలుగు సినిమాల్లో అతి తక్కువ మాటలు గల చిత్రం, ఆద్యంతం సంగీత దృశ్యపరంగా మలచబడిన చిత్రం సీతా కళ్యాణం. వామనావతారం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. వాడసురుల చిత్తర పిడుగు వేసిన బుడి బుడి అడుగు అది వేదాలకు పట్టిన బెల్ల గొడుగు. ఎక్కడిది పసి వెలుగు, ఎవ్వది వాడు ఈ వడుగు,
ఏ తల్లి ఏ నోము నోచెను, ఏ తండ్రి ఏ తపము చేసెను. ఏ ఊరు బాబు నీది, ఊరేగు వాని ఊరేది, ఏ పేరు బాబు నీది, ఏ పేరు పిలిచినా నాది. ఏమి కోరెదవీవు, ఏమీ ఎగలవీవు. మాడల మేడల వన్నెల చిన్నెల వన్నియల చిన్నియల వలరాత కన్నెల. పుట్టికి ఎక్కని పొట్టికి దక్కని స్వర్గ సుఖమ్ములు ఎందుకులే, ముద్దు ముచ్చటలెరుగని వడుగుకు మూడడుగులే చాలునులే, మూడడుగులే చాలునులే, మూడడుగులే చాలునులే. ఓ రాజా, ఆ బాలకుడు ఎవరనుకుంటున్నావు? నిన్ను అణచివేయటానికి దిగి వచ్చిన సాక్షాన్ మహావిష్ణువు. నీవు దానమీయుట తగదు. ఆ భగవంతుడే నా ముందు చేయజాచిన అంతకన్నా భాగ్యమేమున్నది. ఇంతింతై వటుడింతయై అంతంతై నభమంతయై అంతే తెలియని కాంతియై అనన్య దివ్య భ్రాంతియై విక్రమించను అవక్ర విక్రముడై త్రివిక్రముడై. సూర్యబింబం అంత శోభిల్లెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై దండకడియమ్మై చేతి కంకణమై నడుమునకు గంటయై అడుగునకు అందెయై పదము కడరేణువై పటుడితుల వర్ధిల్లి 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 14 లోకాలు పదయుగళితో కొలిచి ఏది 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 మూడవ అడుగు ఎచట మోపేది, ఏది చోటేది అని అడుగు అడుగగా తల వంచె బలి చక్రవర్తి పాదతల ముంచె శ్రీ విష్ణుమూర్తి, విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి. అందరినీ విశేషంగా ఆకట్టుకున్న గంగావతరణం ఘట్టానికి బాపు ముందుగా రూపకల్పన చేసుకుని స్పెషల్ ఎఫెక్ట్స్ చేయించడం జరిగింది. నిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు తన ముత్తాతల తరింపజేయగా జగన గంగనే జగతికి దించగా తపముల నిల్చెను ఆనాడు, అది ఏ నది అయి నడిచెను ఈనాడు. మెచ్చితిని తపమో భగీరథ నిశ్చల నిరాదర మనోరథ, ఇచ్చదను వరము దిగి వచ్చదను ధర కుమరి నను ధరించే నాథుడెవ్వడు, నను ధరించే నాథుడెవ్వడు. ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
శంభో మహేశా త్రినేత్ర శివాకాంత శాంత స్మరారే పురారే పదన్యో వరేణ్యో నమాన్యో గణ్యః గళమున గరళము ధరించినావే తలపై గంగను భరించలేవా భవా శివా శివా కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా పరమ రాజస భావ పరిజృంభిత నిజాంగ కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా బృందారకులు చెదరగా సాగింది సాగింది గంగా సాగి చలరేగింది గంగా దూకింది దూకింది గంగా ఉద్వేగాంతరంగా హరిని శిరముల పోటు లెక్కగా బ్రహ్మాండ భాండము తీగలెత్తగా ఉల్లలత్ గంగా మహోర్మికా వీచికా కల్లోల ధాటి ఒక కంట వీక్షించి సురగంగ గరువమ్ము విరువంగ నుంచి సంకీర్ణ జటాక్షతలను పొంగిల్చి దుర్గమ్ముగా మరచినాడు గంగనద్భుతముగా బంధించినాడు జడయను అడవిని బడి బడి అడుగిడి జాడయ రుంగనిదై తడబడి నడకుతు గడగడ వడకుతు సుడి వడిపోయినదై ఒక పరి ఇటుకని ఒక పరి అటుకని మొకమే చెల్లనిదై అగు పిల్చని ఆ గగన గంగకై ఆక్రందిల్చ భగీరథుడు ఆ మొరవిని సురధుని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు ఉరికింది ఉరికింది గంగా ఉన్ముక్త మానస విహంగా ముందుగా భగీరథుడు నడువంగా తనమేన సరికొత్త తరగలు పొంగ ఉరికింది ఉరికింది గంగా గలగలా పారుతూ గలగలా తాగుతూ చెంగుమని దూకుతూ చెలరేగి ఆడుతూ తుళ్ళుతూ తూలుతూ నిక్కుతూ నిల్గుతూ మూచివేటను జన్ముని ఆశ్రమమును కనలి ఆముని మృంగె గంగాజలమును తరలింది గంగా సాగరుల పాపముల కడుగంగా సద్గతులను వారి కొసగంగా భగీరథుని పేరియ పైన నిలపంగా
1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ ప్రాథమిక విద్యను దృశ్యశ్రవణ పద్ధతిలో బోధించాలని సంకల్పించి వాటి రూపకల్పన బాధ్యత బాపు రమణలకు అప్పగించారు. చిన్న తరగతులకు అక్షరాలు, అంకెలు, పద్యాలు, పాటలు, దాదాపు పాఠ్యాంశాలన్నిటినీ 30 గంటల వీడియో రూపొందించారు. అవి పిల్లలను ఆకట్టుకునే రీతిలో తయారయ్యాయి. సినిమా స్క్రిప్ట్ చేతికి రాగానే ఫ్రేమ్ బై ఫ్రేమ్ బొమ్మలు వేసుకుని తర్వాత చేసే ఎడిటింగ్, ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం వగైరాలన్నిటినీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఆయన పద్ధతి. తీసిన వాటిలో మహా హిట్లు, మామూలు హిట్లు, హిట్లు, అహిట్లు ఉన్నా ఆయన పద్ధతి ఒకటే: శ్రమించి శ్రద్ధగా పనిచేయడం, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై వరమాంనాయములెల్ల బందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణి అయి విరిల్చి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి పరుసన్ నీ ఘనరాజసంబు స్థిరమై వర్ధిల్లు నారాయణ.